వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక ఈ రోజు 4 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వానాకాలం రైతు బంధు, రైతు భరోసా డబ్బులనైతే ఎకరానికి దాదాపు 11,500 రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు. ఇక వానాకాలం రైతు భరోసా కింద ఈ డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. ఇక రైతు భరోసా అంటే రైతు బంధు కింద ఎంత డబ్బులు వేస్తారు, ఇక పిఎం కిసాన్ కింద ఎంత డబ్బులు వేస్తున్నారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా ఇప్పటికిప్పుడు నేను మీకు ప్రూఫ్ తో సహా కూడా నేను చూపించడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారన్న, అది కూడా కొంచెమే చూస్తున్నారు. 2 నిమిషాలు, 1.5 నిమిషము, 2 నిమిషాలు చూస్తే మీకు ఎటువంటి సమాచారం అనేది లభించదు. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్, వీడియో కిందనే ఉంటుంది. దయచేసి వీడియో కింద ఉన్నటువంటి ఈ లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి వీడియోని. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా, దయచేసి అలాంటి వికలాంగుడికి తప్పకుండా మీరు డొనేషన్ ఇవ్వండి, తప్పకుండా మీరు ఏదైనా సహాయం చేయండి అని ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. ఎంతో మంది స్పందించి సహాయం చేస్తున్నారు, వారందరికీ కూడా నా నమస్కారాలు, నా ధన్యవాదాలన్నా. తప్పకుండా నేను ఒక ప్లాస్టిక్ చేయి వేసుకుని నా పనులు నేను చేసుకోవడానికి ఏదో కొద్దిగా మీరు సహాయం చేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి తప్పకుండా ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం అనేది చేయొచ్చు. దయచేసి మీ సహాయము వృధాగా పోదు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు సహాయం చేసిన దానికి ఒక వాల్యూ అనేది ఉందన్న, ఒక విలువ అనేది ఉంది. కాబట్టి సహాయం చేయండి, మీ సహాయం వృధాగా పోదు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డబ్బులనైతే మీరు సహాయంగా పంపించండి. డైరంగుల మంజులా అని వస్తుంది, దాన్ని కనుక క్లిక్ చేస్తే మీరు తప్పకుండా మీరు సహాయం చేస్తారని, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా యాదించుకుని సహాయం చేసి లైక్ చేసి షేర్ చేసి వీడియో కింద ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో పొందాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం అయితే రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయలను మాత్రమే ఇస్తుంది. ఇక మనం గనక అధికారంలోకి వస్తే తప్పకుండా మీకు అందరికీ కూడా ఇదే రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా అయితే మారుస్తాం. ఈ రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500, అంటే 2 సీజన్లు ఉన్నాయి కాబట్టి మన తెలంగాణలో ఒకటి రబీ ఒకటి ఖరీఫ్ అనమాట. ఇక దీనినే మనం యాసంగి మరియు వానాకాలం సీజన్ గా పిలుచుకుంటాము. ఇక యాసంగి డబ్బులను అయితే వదిలివేయడం జరిగింది. యాసంగి డబ్బులు అయితే పడ్డాయి, ఆ డబ్బులు కూడా క్లోజ్ అయిపోవడం జరిగింది. ఇక యాసంగి రైతు బంధు కింద మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి మనకు 7,500 రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రకటించారు. ఇక 2 సీజన్లకు సంబంధించి 1 ఎకరం భూమి కలిగినటువంటి రైతుకైతే 15,000 రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారనమాట. ఇక ఈ పైసలు అయితే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయి. పూర్తి స్థాయిలో ఈ పైసలు అయితే డబ్బులు అయితే పడబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా యాదించుకొని మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి. ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడమే కాకుండా తప్పకుండా మీ యొక్క ఈకేవైసీ అనేది తప్పకుండా చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రానికి పైసలు అయితే వస్తాయి, కాబట్టి మిగిలిన వారికి పైసలు అయితే రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా డబ్బులను అయితే ఈ నెల 16వ తారీఖు పైన అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పైసలు అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నేను వీడియోలో చెప్పినట్టు చేయండి. ఇక దీంతో పాటు కూడా మనకు రైతు రుణమాఫీ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతు రుణమాఫీ కింద కూడా మీకు పైసలు అయితే వస్తాయి.
మనకు ఎవరైతే 2 లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా పైసలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. కాబట్టి ఆయన కూడా మరికొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా పథకాలకు సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత డొనేషన్ అయితే ఇవ్వండి, మర్చిపోవద్దు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఆ స్పీచ్ అయితే విందాం. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయడానికి మంత్రివర్గంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానం ఉన్నదో, ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే మడమతి పని నాయకులుగా గతంలో తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు. 2004 సంవత్సరంలో ఆనాడు కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు చేసిండ్రో మీకు అందరికీ తెలుసు. తద్వారా ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న విపత్కరమైన పరిస్థితులు కావచ్చు, మీకు అందరికీ తెలుసు. అయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పిండ్రు అంటే అది శిలాశాసనం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా నాయకుల యొక్క గొప్పతనం, మా నాయకుల యొక్క కమిట్మెంట్. అలాంటి నాయకత్వం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు, నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా చర్చలు, విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు. అందుకే